हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। సో మనం ఈరోజు సెకండ్ చాప్టర్ మొదలు పెడతామంట. ఎనిమిదవ స్కందం 2వ అధ్యాయం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము 8వ స్కందం 2వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. సో ఇక్కడ బేసికలీ 2వ అధ్యాయం నుంచి గజేంద్ర మోక్షం ఈ యొక్క లీల మొదలవుతుంది. సో 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఈ 3 అధ్యాయాల్లో ఈ యొక్క లీల చర్చించుకుంటాము. సో మనం మొదలు పెడదామంటే ఈ అధ్యాయంలో ద ఎలిఫెంట్ గజేంద్రస్ క్రైసిస్ అంటే ఎలా ఈ గజేంద్రుడు ఆపదలు ఎలా గజేంద్రుడు ఇలాంటి ఆపదలు ఇరుక్కున్నాడు
అనే విషయాన్ని చూస్తాం. ఓకే, సో మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఆసీద్ గిరివరో రాజన్స్ త్రికూట ఇతి విశ్రుతః క్షీరోధినావ్రత శ్రీమన్ యోజనాయుతముచ్ఛ్రిత. శుకదేవ్ గోస్వామి అంటున్నారు, హే రాజన్, త్రికూట అనే పెద్ద పర్వతం ఉంది. అది ఎంత పెద్దదంటే 10,000 యోజనాలు, అంటే 80,000 మైళ్ళు ఎత్తు. దాని చుట్టూ పాల సముద్రం ఉంది. సో చాలా మంచి అందమైన స్థలం అన్నమాట అది. ఇంకా దాని గురించి వర్ణించారు నెక్స్ట్ 2 శ్లోకాలు. స్టార్టింగ్ అంతా యాక్చువల్లీ త్రికూట, ఇప్పుడు యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ అడిగాడు సుఖదేవ్ గోస్వామి, నాకు వినాలనుకుంటున్నాను ఈ గజేంద్ర మోక్షం ఎలా జరిగింది అనేది. సో అందుకని ఇప్పుడు ఇది వర్ణించడం అనేది మొదలవుతుంది. సో 2-3 శ్లోకాలు చూద్దామంట. తావతా విశ్రుత ప్రవ్యక్ త్రిభిశృంగై పయోనిధిం దిశక్కం రోచయన్నాస్తే రౌప్యాయసా హిరణ్మయై అన్యైశ్చాకకుభః సర్వా రత్నధాతు విచిత్రతైః నానాద్రుమలతా గుల్మైర్ నిర్జరాంభసాం. సో దాని యొక్క ఎత్తు వెడల్పు 2 కూడా 80,000 మైళ్ళు అనమాట. సమానమైన వెడల్పు, సమానమైన ఎత్తు అనమాట ఈ యొక్క త్రికూట పర్వతం. సో త్రికూట అంటే 3 దానికి 3 పీక్స్ ఉంటాయన్నమాట త్రికూట, అందుకనే. సో ఈ 3 పీక్స్ ఉంటాయి. ప్రతి పీక్ ఒకటేమో ఐరన్, ఇంకోటి సిల్వర్, ఇంకోటి గోల్డ్. సో ఈ 3 పీక్స్ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క పర్వతంకి ఇంకా ఎన్నో అట్లాంటి పీక్స్ ఉన్నాయి. అక్కడ రకరకాల వజ్రాలు, ఖనిజాలు, ఇంకా అలాంటి చాలా విలువైన సంపద ఉందన్నమాట అక్కడ. అంతేకాకుండా ఎంతో మంచి మంచి వృక్షాలు, లత, ఇంకా అలాంటి చిన్న చిన్న అన్ని రకాల చెట్లు, ఇంకా అంతేకాకుండా వాటర్ ఫాల్స్, జలాశయాలు, ఇలా ఇవన్నీ కూడా అక్కడ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాయి అన్నమాట. సో అన్ని దిక్కులో కూడా ఎంతో సౌందర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉందన్నమాట ఈ పర్వతం. సచావనిజ్యమానాంగ్రిః సమంతాత్పయ ఊర్మిభిః కరోతి శ్యామలాం భూమిం హరిన్మర్కటాశమభిః. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పర్వతం యొక్క పర్వతం కింద ఎక్కడైతే పాల యొక్క సముద్రం యొక్క అలల ద్వారా అక్కడంతా 8 దిక్కుల్లో ఎమరల్డ్స్ అంటే మనము అదొక రకమైన మర్కట అశ్మభిహి. సో ఇది ఒక రకమైన వజ్రాలు అనమాట, నవరత్నాల్లో ఒకటి ఎమరల్డ్స్. సో అవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, అక్కడ తయారవుతాయి. 8 దిక్కులు అంటే 4 దిక్కులు, తూర్పు, ఉత్తరం, పశ్చిమ, దక్షిణ, ఇంకా 4 దిక్కులు మధ్యలో కూడా. సో మొత్తం 8 దిక్కులు. ఈ విధంగా ఇక్కడ వర్ణించారన్నమాట శ్రీమద్ భాగవతంలో. సో మనకి ఎక్కడ మనం చూడలేదు ఇలా పాల సముద్రము, అలా దానిపైన పర్వతం, అలా అక్కడ బంగారము, వజ్రాలు, తర్వాత ఇప్పుడు ఇలా తయారవుతున్నాయి పాలతో. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూడలేదు, ఇలా పాల సముద్రం ఇవన్నీ ఎక్కడ కూడా మనం చూడలేదు. కానీ మనం చూడొచ్చు ఇక్కడ అంటే శ్రీమద్ భాగవతం నుంచి తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ ఓన్లీ ఒకటే తెలుసు, ఉప్పు నీటి సముద్రం ఒకటే తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉప్పు నీటి సముద్రంతో ఇది మన ఈ భూలోకం చుట్టూ ఉంది. కానీ ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో, భౌతిక ప్రపంచంలోనే ఇలా ఎన్నో రకరకాల సముద్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇలా పాల సముద్రం, ఇంకొన్ని చోట్ల లిక్కర్ మద్యం సముద్రం, నెయ్యి యొక్క సముద్రం, నూనె సముద్రం, ఇంకా షుగర్ కేన్ జ్యూస్ కూడా మనం చదువుకున్నాం ముందు, షుగర్ కేన్ జ్యూస్ సముద్రం. ఇంకా అలాగే స్వీట్ వాటర్, మంచినీటి సముద్రం. ఇలా పాల సముద్రం కాకుండా ఇలా రకరకాల సముద్రాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన ఈ సృష్టిలోనే ఉన్నాయి. సో మన ఈ
పృథ్వీ మీద జరగలేదన్నమాట ఈ లీల అనేది, ఇది వేరే ప్లానెట్ మీద జరిగింది. సో ఇవన్నీ మనం శ్రీమద్ భాగవతం నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలా ఇక్కడ ఇవన్నీ రకరకాల రత్నాలు అన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎలా పాలతో ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఆ విషయాలన్నీ కూడా మన సైంటిస్టులకు కూడా తెలియదు అనమాట. ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఊహకు కూడా అందని విషయాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ మనము చూడొచ్చు భగవంతుడు ప్రకృతిని ఎంత అద్భుతంగా సృష్టించాడు అన్ని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట భాగవతం నుంచి మనం. సిద్ధ చారణ గంధర్వైర్ విద్యాధర మహోరఘై కిన్నరైరప్సరభిశ్చ క్రీడద్భిర్జుష్టకందర. సో ఇక్కడ పైలోకాల నుంచి సిద్ధ చారణ గంధర్వులు విద్యాధరులు సర్పాలు కిన్నెరలు అప్సరసలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క త్రికూట పర్వతం పైనకి వచ్చి వాళ్ళ యొక్క అది ఒక పిక్నిక్ స్పాట్ అనమాట. అందరికి అక్కడికి వచ్చి వాళ్ళు ఆటలాడుకునే వాళ్ళు, సో విహరించే వాళ్ళు. సో వాళ్ళ విహారానికి వాళ్ళు ఈ త్రికూట పర్వతాన్ని ఎంచుకున్నారంట, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది కదా. అలా ఇక్కడ ఎన్నో రకాల గుహలు ఉన్నాయన్నమాట. ఆ గుహలలో వెళ్ళి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా పైన ఉన్న రకరకాల పైలోక వాసులందరూ కూడా వచ్చి ఇక్కడ విహరిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఈ విషయాలు చెప్తున్నారు మనకి. అంటే ఎంత మంచి ఎంత అందమైన పర్వతం అర్థం చేసుకోవచ్చు మనం. యత్ర సంగీత సన్నాధైర్ నదద్గుహం అమరస్య అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయ. సో ఈ విధంగా వీళ్ళు ఆటలాడుకునేవారు, విహరించేవారు, సో గానం చేసేవారు, వాణిజ్యాలు వాయించేవారు. సో ఈ ఒక రకమైన మంచి శబ్దాలు వచ్చేవి అన్నాడు, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. సో అక్కడ ఉన్న మిగతా గుఫల్లో ఉన్న సింహాలన్నీ కూడా అవన్నీ కూడా అనుకునేవారే వేరే ఓ సింహాలు వచ్చి ఇక్కడ అరుస్తున్నట్టున్నాయి అనేసి అవి చాలా అహంకారంతో అవి కూడా గట్టిగా అరిసేవన్నమాట, తట్టుకోలేక అసూయతో. ఈ విధంగా అక్కడ అంత వాతావరణం ఉందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే త్రికూట పర్వతంలో చాలా రకరకాల ప్రాణులు ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు చెట్లు పూలు అవి చెప్పారు, పైలోకాల నుంచి మనుషులు వస్తున్నారని చెప్పారు, రకరకాల పైలోక వాసులు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ యానిమల్స్ సింహాలు కూడా ఉన్నాయి, ఇంకా రకరకాల అక్కడ మిగతా పశువులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ గజేంద్రుడు ఉంటాడు అక్కడ, గజేంద్రుడు కూడా అక్కడే నివసిస్తున్నాడు. అంటే సింహాలు ఏనుగులు కూడా అక్కడ ఉన్నాయన్నమాట, వృక్షాలే కాదు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి సృష్టి. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ అన్నారు, కేశవ తూయ జగత విచిత్ర. అంటే నీ జగత్తు, నువ్వు సృష్టించిన ఈ జగత్తు చాలా విచిత్రమైంది, ఇంకా చాలా రకాల ఇక్కడ రకరకాల ప్రాణులు, రకరకాల విచిత్రమైన వస్తువులు సృష్టి ఉంది అని చెప్పారు. సో బేసికల్లీ ఏంటంటే మన వైజ్ఞానికులు వేరే లోకాల్లో వేరే గ్రహాల్లో ఎలా ఉంటుంది ఏముంటుంది అని సరిగ్గా తెలియక ఏవేవో ఊహించుకొని ఏవో ప్రచారం చేస్తూ ఉంటారు. అక్కడ ఏం ప్రాణులు లేవు, జీవం లేదు, అది ఇదని. కానీ ఇక్కడ ఏవో ఊహించుకుంటారు కానీ మట్టి తప్ప ఏం లేదు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు వేరే గ్రహాల్లో రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఇంకా ఇక్కడికన్నా కూడా ఇంకా మంచి మంచి స్థలాలు ఉన్నాయి, అందమైన చోట్లు ఉన్నాయి అన్నమాట. ప్రకృతి సౌందర్యం అక్కడ ఇంకా ఇక్కడికన్నా కూడా చాలా మంచి మంచి ప్రాకృతిక సౌందర్యం అక్కడ మాకు కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మన వైజ్ఞానికులు వాళ్ళకు తెలిసిందే గొప్ప అని, వాళ్ళు తెలిసిందే జ్ఞానం అనుకొని వాళ్ళకు తెలియని ఆ జ్ఞానాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలా కొంతమంది అలాంటి వాళ్ళని వీళ్ళు చాలా గొప్ప వైజ్ఞానికులని ప్రశంసిస్తూ ఉంటారు కూడా. సో అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ రాస్తున్నారు భాగవతంలో. శ్వవిడ్ వరాహోష్ట్రకరై సంస్థుత పురుష పశు. అంటే కొంతమంది ఇలాంటి నేతలు ఉంటారు, లీడర్స్, సైంటిస్టులే కానీ ఎవరైనా కానివ్వండి, అంటే సరిగ్గా తెలీదు అయినా వాగేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద నేతల్లాగా చలామణి అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎవరంట పొగిడేది? శ్వ అంటే కుక్కలు, విడ్ వరహ అంటే విష్ణుని భోజించే వరహ అంటే అది పందులు, ఒష్ట్ర అంటే క్యామెల్స్ కొంటే, ఇంకా కర అంటే గాడిదలు.
సో ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళని పొగుడుతారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి పెద్ద పెద్ద పశువులే కాబట్టి. సో బేసికల్ ఏంటంటే ఇలా ఒక పెద్ద పశువు చెప్పిన విషయాలు విని మనము వాటిని నమ్మకూడదు, సంతృప్తి చెందకూడదు. మనం ఎక్కడి నుంచి అసలైన జ్ఞానాన్ని సేకరించాలంటే ఇలాంటి శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాల్లో మనకి మహాజనులైనటువంటి శుకదేవ గోస్వామి లాంటి వారు మనకి వర్ణించారు, అక్కడి నుంచి నేర్చుకోవాలి. బేసికల్గా ఏంటంటే చాలా మంది ఇప్పుడు భాగవతంలో వర్ణించింది నమ్మరు, ఈ సైంటిస్టులు చెప్పింది నమ్ముతారు. సో అదే ఇక్కడ చెప్తారన్నమాట. సైంటిస్టులు చెప్పింది కాదు నమ్మాల్సింది మనము. అరే సైంటిస్టులు చెప్తారు పెద్దవాళ్ళు, తెలియక వాళ్ళ ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆయన ఎంత పెద్ద సైంటిస్ట్ నీకేం తెలుసు, అందరు చూడు ఆయన ప్రశంసిస్తున్నారు, ఇంకా ఆయన గురించి పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది. అయ్యో ఆయనను ప్రశంసించే వాళ్ళు ఎవరు? వాళ్ళకి కూడా ఎవరికి శ్రీమద్ భాగవతం చదవలేదు, వాళ్ళకి కూడా ఏ జ్ఞానము లేదు, వాళ్ళు ఏ లోకాలకు వెళ్ళి ఏమీ చూడలేదు. సో ఈ సైంటిస్టులు వెళ్ళి చూడలేదు, వీళ్ళు కూడా వెళ్ళి చూడలేదు అనమాట. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అది వినేసి వీళ్ళు వాళ్ళని పొగిడేస్తున్నారు, వాళ్ళని పెద్ద సైంటిస్టులను చేసేసారు. సో అందుకనే వీళ్ళు అసలైన మహాజనులు కాదు. అసలైన మహాజనులు అంటే శుకదేవ గోస్వామి, 12 మహాజనులు ఉన్నారు కదా. స్వయంభూర్ నారద శంభు కుమారో కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసఖిర్ వైయాసఖి అంటే శుకదేవ గోస్వామి. సో ఇక్కడ నుంచి మనకు అసలైన సరైన జ్ఞానం లభిస్తున్నారు. సో ఇలా తప్పుడు జ్ఞానాన్ని పంచే వాళ్ళని ఇక్కడ నేతలుగా చేసేసారు. సో మనం ఇలా స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా చదువుతాం, చాలా విషయాలు చదివాం. ఈ సైంటిస్టు 200 సంవత్సరాల క్రితం ఏదో చెప్పాడు, తర్వాత ఒక 100 సంవత్సరాల క్రితం ఇంకో సైంటిస్ట్ వచ్చి అది తప్పు అని చెప్పాడు, తర్వాత ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చి ఆ ముందు చెప్పిన 2 సైంటిస్టులు చెప్పింది కూడా తప్పు అనేసి ఇంకోటి చెప్పాడు, తర్వాత ఇప్పుడు వచ్చిన సైంటిస్ట్ ఇంకోటి చెప్తున్నాడు. ఇలా మనము టెక్స్ట్ బుక్ లో మొత్తం హిస్టరీ చదువుతాం. అంటే ఏంటి అంటే వాళ్ళందరూ ఏమేమి చెప్పారో అప్పుడు అవి కరెక్ట్ అప్పుడు అనుకున్న వాళ్ళు, అప్పుడు ఉన్న వాళ్ళందరూ అది కరెక్ట్ అని చదివారు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే 200 క్రితం 200 ఏళ్ల క్రితం చెప్పిన సైంటిస్ట్ విషయాలన్నీ కూడా తప్పు అని ఇప్పుడు రుజువైంది అనమాట. ఇప్పుడు చెప్పే వాళ్ళది కరెక్ట్ అని ఏం గ్యారంటీ? ఇప్పుడు వాళ్ళని అందరూ ప్రశంసిస్తున్నారు, అప్పుడే ఇతను కనిపెట్టాడు, వాడు తప్పు వీడు కరెక్ట్ అనేసి. తర్వాత ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఇంకో సైంటిస్ట్ వచ్చి ఇప్పుడు మనం చదువుకుంటున్నవన్నీ కూడా తప్పు, ఇంకా వేరే కొత్తవి, అసలు వేరే విషయం, అసలు విషయం వేరే అని ఇంకొకటి వచ్చి చెప్తాడు. అప్పుడు ఆయన గొప్ప సైంటిస్ట్ అయిపోతాడు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ నడుస్తున్నాను. కానీ మన భాగవతం అలా కాదు. 5000 సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ ఉందో అదే మనం ఇప్పుడు కూడా చదువుకుంటున్నాం. మనం ఎప్పుడు చేంజ్ చేయలేదు, మనకు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా? సో అలా ఎప్పటికీ ఇక్కడ ఉన్న జ్ఞానం ఏంటంటే ఇది కరెక్ట్ జ్ఞానం అనమాట, ఇది చేంజ్ అవ్వదు మాటి మాటికి. సో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఇక్కడ ఈ జ్ఞానం తెలుసుకునేది ఏంటి? ఎవరి దగ్గర నుంచి? శుకదేవ్ గోస్వామి దగ్గర నుంచి, ఆయన వ్యాసదేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాడు, ఆయన నారదముని నుంచి. నారదముని అన్ని లోకాలు తిరిగేశాడు, అవునా? నారదముని బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడు అన్ని లోకాలు ఆయన సృష్టించాడు. సో బ్రహ్మదేవుడు నారదుని వాళ్ళు మొత్తం ఈ యొక్క సృష్టిని చూశారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం పరంపరలు నేర్చుకుంటే మనకు సరైన జ్ఞానం దొరుకుతుంది. కానీ అసలు ఏ లోకాలకి వెళ్ళని సైంటిస్టుల నుంచి మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి జ్ఞానం కాదనమాట. ఒకసారి ప్రభుపాల్ వారు అందుకనే ఈ మూన్ ల్యాండింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన దగ్గర ఒక సర్వెంట్ ఉండేవారు, పురుషోత్తం అని. తో ఆ మూన్ ల్యాండింగ్ జరిగేటప్పుడు కూడా ప్రభుపాల్ అన్నారు చూసి ఇదంతా ఫేక్ అని. అప్పుడు పురుషోత్తం అన్నాడు, అదేంటి అలా ఫేక్ అనేసారు ప్రభుపాల్ వారు? మొత్తం ప్రపంచం అంతా అసలు ప్రశంసిస్తుంటే అమెరికన్ వాళ్ళు సైంటిస్టులు చంద్రమండలం పైకి వెళ్ళారు అని అందరూ ఎంతో గౌరవంగా దీన్ని గురించి పొగుడుతుంటే ఈయనేంది అంత కళ్ళతో అందరికి కనిపిస్తుంది క్లియర్ గా, వాళ్ళు చంద్రమండలం పైన వెళ్తే ఆయన ఫేక్ అంటారేంటి అని. తర్వాత చాలా వీడియోస్ వచ్చాయి, అది ఫేక్, వాళ్ళు కూడా ఎక్కడో ఏరియా 58 అనే చోట షూటింగ్ చేసి అది లైవ్ టెలికాస్ట్ చేశారని. ఎనీవే తర్వాత ప్రభుపాల్ ద్వారా అనేవారు, సరే వెళ్ళారే అనుకోండి, ఏం చేశారు అక్కడ, ఏముందంట అంటే ఏముంది పురుషోత్తం అక్కడ ఏం కనిపిస్తుందంట అంటే అక్కడ వాళ్ళు ఏదో గుంతలో పడ్డారంట, అక్కడ అచ్చే సరే గుంతలో పడ్డారు, సరే అక్కడ ఏముంది అంటే అక్కడ ఇక్కడ ఏం లేదంట, మట్టి రాళ్ళు రప్పలు ఉన్నాయంటే కాదు, అక్కడ చెట్లు పుట్టలు లేకపోతే ఇంకా పక్షులు పశువులు ఏం లేవు, ఆ ప్రాణులు అంటే ఏం లేవంట, ఓన్లీ మట్టి, ఇంకా ఇంకేం లేదంట అంతే. అయితే ప్రభుపాదన్నారు వాళ్ళు అది వెళ్ళుంటారు ఎక్కడో, ఒకవేళ చంద్రమండలం అయితే కాదు అది, ఎందుకంటే చంద్రమండలం అంటే అది స్వర్గలోకాల్లో ఒకటి, అక్కడ ఇక్కడ కన్నా కూడా మంచి ప్రాణులు కానీ చెట్లు కానీ భౌతిక సౌకర్యాలు కానీ ఉంటాయి. సో అట్లాంటప్పుడు
ఇది అవ్వలేదండి. అయినా కానీ పురుషోత్తం ప్రభుపాద ద్వారా సర్వెంట్ ఆయన. ప్రభుపాదకి తోటే ఎక్కడ వెళ్ళినా ప్రభుపాద ఆయన తోట తిరిగేవారు. ఆయన సెక్రటరీ, సర్వెంట్ అన్ని సేవలు చేసేవారు డైరెక్ట్‌గా శుద్ధ భక్తుడికి. అయినా ప్రభుపాద ద్వారా అలా లండన్‌లో అది చూసి అన్నారు. దాని తర్వాత తిరిగి అమెరికాకి మళ్ళీ వచ్చారు ఒక 2 నెలల తర్వాత. తిరిగొచ్చిన తర్వాత అమెరికాకి ఇక పురుషోత్తం మెంటల్లీ డిసైడ్ అయిపోయాడనమాట. ఎందుకంటే ఆయనకి నమ్మకం కుదరట్లేదు ప్రభుపాద చెప్పిన విషయాలు. వెళ్ళి ప్రభుపాదకి చెప్పేశారు. ప్రభుపాద నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. అవునా? ఎందుకు వెళ్ళిపోతావు అంటే, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ చంద్రమండలం మీరు చెప్పే విషయాలు ఇవన్నీ నమ్మశక్యంగా లేవు నాకు. అంటే ప్రభుపాద మీకు డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే నన్ను అడగొచ్చు కదా! అంటే అప్పుడు పురుషోత్తం అంటాడు, మీరే అన్నారు కదా ఎవరి పైనైతే నమ్మకం ఉంటుందో వాళ్ళని అడగాలని. అందుకే నేను అడగలేదంట. అంటే నాకు ఇంకా నమ్మకం వెళ్ళిపోయింది మీ మీద నేను ఉండదలుచుకోలేదని. సో ఆ విధంగా ప్రభుపాదకి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట పురుషోత్తం. సో ప్రభుపాద్ గారు తర్వాత ఇంకొక డివోటీ భవానందరావు పిలిచి, సరే పురుషోత్తం వెళ్ళిపోయాడు, అతను నేను చెప్పేదాని మీద నమ్మకం లేదు, ఓకే నా మీద నమ్మకం లేదు, కానీ కనీసం శాస్త్రాలు చెప్తున్నాయి కదా, మరి శాస్త్రాల్లో చెప్పిన విషయాలపైన ఆయన నమ్మకం ఉండాలి కదా అని అంటారనమాట. సో నేను నాకు ఇష్టం వచ్చిన తోచింది చెప్పట్లేదు కదా, శాస్త్రాల్లో చెప్పారు యోగ్యత లేనిదే చంద్రమండలం పైకి వెళ్ళలేరు. ఒకవేళ అలా చంద్రమండలం పైకి వెళ్ళిన అక్కడ వీళ్ళు ఏమీ చూడలేదు, వాళ్ళు అసలు ప్రవేశించలేదు అలాంటప్పుడు చంద్రమండలం పైన. ప్రభుపాదులు అది కూడా అన్నారు ఒకసారి. ఓకే, ఒకవేళ వెళ్ళారు అనుకున్నా యాక్చువల్లీ వాళ్ళు అదే చంద్రమండలంలోకి ప్రవేశించలేదు, ఎందుకంటే అక్కడ చాలా అద్భుతమైన లోకం, అది స్వర్గలోకంతో సమానం. అటువంటిది అక్కడ ఏం లేదు, ఓన్లీ మట్టి రాళ్ళు ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు, వాళ్ళకి అక్కడ ప్రవేశం దొరకలేదు. సో ఆ విధంగా వాళ్ళు అసలు ప్రవేశించలేదు లోకానికి అని చెప్పారు. కానీ చాలా మంది ఈ విషయాలు నమ్మరు. సో అందుకనే భాగవతంలో మనం ఉన్న విషయాలన్నీ కూడా ఏదో స్టోరీస్, ఏదో కట్టుకథలు వినడానికి బాగున్నాయి అని కాదనమాట. ఇది యాక్చువల్లీ మనం నమ్మాలి. అసలు ఇలా లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో ఇలాంటివి అన్ని ఉన్నాయి, ప్రాణులు కానీ ఈ లీలలన్నీ కూడా ఒకసారి జరిగాయి, ఒకప్పుడు జరిగినవి, ఇవన్నీ ఎవరు చెప్పిన కథలు కాదు అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది భాగవతం వినడానికి, కానీ అందులో ఉన్న విషయాలు కూడా మనం నమ్మాలన్నమాట. అది కూడా ఇంపార్టెంట్. అప్పుడే మనకి దానికి ఈ భాగవతం చదివిన దానికి వినడానికి సరైన లాభం లభిస్తుంది. సో ఇక్కడ ఇంత వర్ణన ఉంది కదా ఈ త్రికూట పర్వతం గురించి, నేను అంతా కూడా అవసరం మనం చదవడం ఇదంతా ఎందుకు అనుకోవచ్చు మీరు, కానీ దీని ద్వారా మనకి ఎంతో జ్ఞానం తెలుస్తుంది. ప్లస్ అంతేకాకుండా ఫైనల్లో మనకి ఫలశ్రుతిలో కూడా చూస్తాం మనం, ఇవన్నీ వినడం ద్వారా కూడా మనకి లాభం ఉందని, అది లాస్ట్ లో చూస్తాం 4th అధ్యాయంలో. సో నెక్స్ట్ ఇప్పుడు శ్లోకం చూద్దాం, 7th శ్లోకం. నానారణ్యపశువ్రత శంకులాద్రోణ్యలంకృతః చిత్రద్రుమసురోధ్యాన కలకంఠ విహంగమః. సో ఆ విధంగా అక్కడ లోయలు ఉన్నాయన్నమాట. త్రికూట పర్వతం యొక్క లోయలు ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. అక్కడ ఎన్నో రకరకాల పశువులు ఉన్నాయి, అడవిలో ఉండే రకరకాల పశువులు, పక్షులు, ఇంకా రకరకాల చెట్లు, ఇవన్నీ ఇంకా ఎంతో మంచి మంచి వనాలు ఉన్నాయి అక్కడంతా కూడా. దేవతలు కూడా దాన్ని వనాలు అక్కడ విహరిస్తారు, ఇంకా వాటిని వనాన్ని సంరక్షిస్తారు. సో ఎంతో మంచి మంచి పక్షులు మంచి మంచి శబ్దాలు చేస్తున్నాయి అక్కడ. సో మంచి వాతావరణం ఉందన్నమాట. సరిత్ సరోభిర్ అచ్చోదై పులినేర్ మణివాలుకై దేవస్త్రీ మజ్జనామోధ సౌరభాం మణిలైర్యుతః. సో త్రికూట పర్వతంలో రకరకాల నదులు, ఇంకా రకరకాల అక్కడ ఇలాంటి లేక్స్, మంచి మంచి బీచ్, ఇంకా అక్కడక్కడ బీచ్ లో కూడా రకరకాల రత్నాలు ఉన్నాయంట. ఎలాగైతే మనకి ఇక్కడ ఇసుక ఉంటుందో అలా అక్కడ బీచ్ దగ్గర రత్నాలు ఉన్నాయంట, చిన్న చిన్న రత్నాలు ఉన్నాయన్నమాట, ఇసుక లాంటి రత్నాలు. ఇంకా వాటర్ అక్కడున్న అక్కడ నదుల్లో ఉన్న జలాలు చాలా క్లియర్, స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట. అలాగే అక్కడ రకరకాల అప్సరసలు దేవతాలోకల నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ స్నానాలు చేస్తారు. దేవస్త్రీ వాళ్ళు అక్కడ దేవతాలోకం నుంచి వచ్చిన స్త్రీలందరూ కూడా స్నానం చేయడం ద్వారా వారి యొక్క శరీరం యొక్క ఈ యొక్క
సువాసన ఆ యొక్క నీళ్ళల్లో కలిసి అక్కడ ఉన్న గాల్లో వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం వాతావరణం అంతా కూడా ఎంతో సువాసన భరితంతో నిండిపోతుంది అనమాట. సువాసనతో, మంచి సువాసనతో. ఇది చూడండి అక్కడ ఉన్న పరిస్థితి. అక్కడ మామూలుగా ప్రభుపాదులు రాస్తున్నారు, ఇక్కడ మన భూమి మీద ఏంటంటే మన శరీరంలోంచి అంత మంచి సువాసన రాదు, చెమట కంపు వస్తుంది అనమాట. సో అందుకనే అది కవర్ చేసుకోవడానికి చాలా సెంట్లు రాసుకొని తర్వాత బయటికి వెళ్తారు అనమాట జనాలు. కానీ అక్కడ స్వర్గలోకంలో ఉండే వాసుల గురించి చెప్తున్నారు, వాళ్ళ శరీరం నుంచి ఎంత మంచి సువాసన వస్తుందంటే వాళ్ళు స్నానం చేస్తే ఆ నీళ్ళల్లో కూడా అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న గాల్లో కూడా సెంట్ అంతా కలిసిపోతుందంట. సో అది డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ అంటే మన ఈ లోకం వాసులకి స్వర్గలోకం వాసులకి ఎంత డిఫరెన్స్ ఉంది శరీరాల్లో కూడా, అటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. మరి వైకుంఠ వాసులకి, గోలోకంలో ఉండే వ్రజ గోపికలకు, వీళ్ళందరి యొక్క శరీరాలు మరి ఎంత అద్భుతంగా ఉండుంటాయి అనే విషయాన్ని మీరు జస్ట్ ఊహించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 9 నుంచి 13వ శ్లోకం. సో ఇక్కడ ఏంటంటే మనకి పెద్దగా కొన్ని చోట్ల తాత్పర్యాలు లేవు, ఎందుకంటే వర్ణన మాత్రమే ఉంది. తాత్పర్యాలు చిన్నగానే ఉన్నాయి అధ్యాయంలో, అందుకే మనం కొంచెం ఫాస్ట్గానే వెళ్తాం ముందుకి. నెక్స్ట్ 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం ఇక్కడ వర్ణన ఇచ్చారు దీని గురించి. ఇంకా తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం మృదుమన్నామ అక్రీడం సుయోషితాం సర్వతోలంకృతం దివ్యైర్నిత్య పుష్పఫలద్రుమై మందారై పారిజాతశ్చ పాటలోశోకచంపకై చూతైః పియాలైః పనసైర్ ఆమ్రైర్ ఆమ్రాతకైరపి క్రముకైర్నారికేలైశ్చ ఖర్జూరైర్ బీజపూరకైః మధుకైః శాలతాలైశ్చ తమాలైర్ అసనార్జునైః అరిష్టోదుంబరప్లక్షైర్ వటైః కింశుకచందనైః పిచుమర్ధైః కోవిదారైః సరళైః సురధారుభిః ద్రాక్షేషురంభాజంబుభిర్బదర్యక్షాభయామలైః. సో అక్కడ ఉన్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఆ త్రికూట పర్వతం యొక్క లోయలో ఎన్నో వనాలు ఉన్నాయి. అందులో ఒక మంచి వనం పేరుంది ఋతుమత్. ఎందుకు ఇది చెప్తున్నారంటే ఇక్కడ మన లీల జరిగే ప్లేస్ అనమాట. ఈ ఋతుమత్ అనే గార్డెన్ లో అది వరుణ దేవుడికి చెందిందంట ఆ యొక్క వనము. అక్కడ ఎంతో మంది పైలోకాల నుంచి అప్సరస్సులు వస్తారు, దేవతలు వచ్చి అక్కడ వీరిస్తూ ఉంటారు. అక్కడ విశేషత ఏంటంటే అక్కడ పువ్వులు పండ్లు అన్ని కాలాల్లో కూడా పండుతాయంట. అందులో ఏమేమి పువ్వుల పండ్లు చెట్లు, అక్కడ పూల చెట్లు పండ్ల చెట్లు ఉన్నాయంటే ఇక్కడ పేర్లు ఇచ్చారనమాట. కొన్ని మన ఈ పృథ్వీలో కూడా లేవు, భూలోకంలో కూడా లేవు, అవి పైలోకాల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని చెట్లు మనం ఎప్పుడు విని ఉండడం పేర్లు. మందార, పారిజాత, పాతాల, అశోక, చంపక, చూట, పియాల, పానసం, ఇంకా మామిడి పండు చెట్టు ఆమ్రతాల, ఇంకా క్రముకాస్, అలాగే కోకోనట్ ట్రీస్, డేట్ ట్రీస్, ఇంకా పోమోగ్రానైట్స్, ఇలా ఈ విధంగా మధుకాస్, పామ్ ట్రీస్, తామలాస్, ఆసనాస్, అర్జునాస్, అరిష్టాస్, ఉడుంబరాస్, ప్లక్షాస్, బ్యానియన్ ట్రీ, కింశుకాస్, ఇంకా చందన వృక్షాలు. ఈ విధంగా ఇంకా పిచుమర్దాస్, కోవిదార, సరళస్, సురధారుస్, గ్రేప్స్, షుగర్ కేన్, బనానాస్, జంబు, బదరీస్, అక్షాస్, అభయస్, అమలకీస్, ఇలా ఎన్నో రకాల పూల చెట్లు ఇంకా పళ్ళ చెట్లు అక్కడ మొత్తం ఆ వనంలో ఉన్నాయంట. సో అంటే చాలా చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా అన్నిట్లో అన్ని కాలాల్లో పువ్వులు పండ్లు అన్ని కాస్తాయంట. నెక్స్ట్ వర్ణన ఉంది. నెక్స్ట్ 14 నుంచి 19 శ్లోకాల్లో ఇంకా వర్ణించారు. బిల్వై కప్పితైర్ జంబిరైర్ వృతో బల్లాతకాదిభిః తస్మిన్ సరస్సు విపులం లసత్ కంచన పంకజం కుముదోత్పల కహలార షటపత్ర శ్రియోర్జితం మత్త షట్పద నిర్గుష్టం శకుంతైశ్చ కలస్వణైః.
హంసకారాండవాకిరణం చక్ర వై సరాసైరపి జలకుకుటాకోయష్టి దాత్యూహ కులకూజితం మత్స్యకచ్చప సంచార చలత్పద్మరజపయః కదంబ వేతస నల నీపవంజూలకైర్వృతం కుండై కురుభకాశోకైః శిరీషై కూటజేన్గుడైః కుబ్జకైः స్వర్ణయూతిభిర్నాగపున్నాగజాతిభిः మల్లికాశతపత్రైశ్చ మాధవీజాలకాదిభిः శోభితం తీరజైస్తాంచాన్యైర్ నిత్యర్తుభిరలం ధ్రుమైః. సో ఆ విధంగా ఆ యొక్క వనంలో ఒక ఎంతో అందమైన కొలను ఉందన్నమాట, లేక్, పెద్ద లేక్. సో ఆ కొలంలో రకరకాల గోల్డెన్ అంటే సువర్ణ కమలం పూలు ఉన్నాయన్నమాట, లోటస్ ఫ్లవర్స్. ఇంకా ఎన్నో ఫ్లవర్స్ ఉన్నాయంట అక్కడ, కుముద, కహలార, ఉత్పల, శతపత్ర. దీని ద్వారా ఆ యొక్క పర్వతం యొక్క సౌందర్యం చాలా ఎన్నో రెట్లు పెరిగిపోయిందంట. అంతేకాకుండా అక్కడ ఇంకా ఎన్నో రకరకాల వృక్షాలు ఉన్నాయి, బిల్వ వృక్షం, కపిత్త, జంబీర, బల్లతక ఇలా. అంతేకాకుండా అక్కడ ఎంతో తేనెటీగలు అక్కడ ఈ బాగా ఈ తేనెను తాగి తాగి అక్కడ ఎంతో తిరుగుతున్నాయి. అలాగే అక్కడ ఎన్నో పక్షులు రకరకాల గానాలు పాడుతూ ఉన్నాయి మంచి రాగాల్లో. అలాగే ఆ కలంలో ఇంకా హంసలు, కారండవలు, చక్రవాకాలు, క్రేన్స్, ఇంకా అక్కడ వాటర్ చికెన్స్, దాత్యూహాస్, కోయస్టిస్, ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి అక్కడ. ఇంకా అంతేకాకుండా అక్కడ నీళ్ళల్లో రకరకాల చేపలు, ఇంకా తాబేళ్ళు. అలా ఆ నీళ్ళల్లో ఈ పూల పద్మపు పూల నుంచి పోలెన్ అదంతా కూడా అక్కడ పడి నీళ్ళల్లో. ఆ విధంగా అక్కడ ఇలా కదంబ ఫ్లవర్స్, వేతసి ఫ్లవర్స్, నల, నిపాస్, మంజులకాస్, కుండాస్, కురుబాకాస్, అశోక, శిరషస్, కూతజాస్, ఇంగుడస్, కుబ్జకాస్, స్వర్ణయూతిస్, నాగాస్, పున్నాగాస్, జాతిస్, మల్లికాస్, శతపత్రాస్, జాలకాస్, ఇంకా మాధవీలతాస్, ఇవన్నీ రకరకాల పూల ఉన్నాయన్నమాట అక్కడ చెట్లు ఈ విధంగా. ఇంకా ఆ యొక్క కొలని యొక్క ఒడ్డున ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. ఇందులో రకరకాల మళ్ళీ అందులో కూడా రకరకాల పూలు, పళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల కాలాల్లో ఈ పళ్ళు పూలు అన్ని కాస్తాయన్నమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్న సౌందర్యం ఎంత బాగుందో, అక్కడ వాతావరణం ఆ పర్వతం పైన. సో ప్రభుపాల్ గారు రాస్తున్నారు, ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్, ఇక్కడ ఉన్న వర్ణన మనం చూస్తే ఇటువంటి ప్లేసు మన భూమి మీద ఎక్కడ కూడా లేదు. ఇంత సౌందర్యమైన ప్రదేశం మనం భూమి మీద కూడా ఎక్కడ చూడలేము. సో వేరే లోకాల్లో కానీ ఇటువంటి సౌందర్యవంతమైన ప్రదేశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు తెలిసిందే, మనం చదువుకున్నాము 20 లక్షల రకరకాల చెట్లు ఉన్నాయి. కానీ అన్ని చెట్లు కూడా ఈ భూమి మీద లేవు. సో మనం 84 లక్షల జీవరాశుల్లో అన్ని జీవరాశులు ఈ భూమి మీదే ఉండాలని రూల్ ఏం లేదు. అన్ని భూమి మీదే లేవు, కొన్ని ఇక్కడ లేవు, కొన్ని వేరే లోకాల్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అలా కొన్ని మేము చూడొచ్చు అనమాట. సో శ్రీమద్ భాగవతంలో మీకు అన్ని లోకాల్లో ఏమేమి ఉన్నాయని ఇక్కడ వర్ణన అనేది ఉంటుంది. దాని ద్వారా మనం సంపూర్ణ జ్ఞానం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఈ భౌతిక ప్రపంచం గురించే కదా, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కూడా శ్రీమద్ భాగవతంలో మనకి ఇక్కడ జ్ఞానాన్ని పంచుతారనమాట. ఇక్కడ ఉంది విషయాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. కాబట్టి శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయాల పైన మనం నిస్సందేహంగా అన్ని కూడా స్వీకరించవచ్చు అనమాట. సో అందుకనే ఇలా ఏవో లోకాలకు వెళ్ళి తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అన్ని విఫలం అవుతున్నాయి. ఒకవేళ అక్కడ వెళ్ళిన పెద్దగా వాళ్ళు దాని గురించి ఏం తెలుసుకోలేకపోతున్నారు. అవునా, చాలా మంది సైంటిస్టులు ఏవో లోకాలు అక్కడ నుంచి దూరం నుంచి ఫోటోలు తీసాము, అక్కడ వెళ్ళాము, తిరిగాము, కానీ ఎవ్వరికి కూడా ఇవేం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ యాక్చువల్లీ ఇక్కడ ప్రవేశించలేదు, వాళ్ళు ప్రవేశించడానికి యోగ్యత లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినా సరిగ్గా ఏమి చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, ఏదేదో ఊహించుకుంటున్నారు. కానీ అసలైన జ్ఞానం వేరే లోకాల గురించి కావాలనుకుంటే శ్రీమద్ భాగవతం
చదవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఓకే, సో నెక్స్ట్ 20 నంబర్ శ్లోకం. తత్రైకదా తద్గిరికాననాశ్రయః కరేణుభిర్వారణయూతపశ్చరన్ సకంటకం కీచకవేణువేత్రవత్ విశాలగుల్మం ప్రరుజన్ వనస్పతీన్. సో అప్పుడు అక్కడ ఏనుగుల్లో నేత ఆయన గజేంద్రుడు ఆ పర్వతం పైనే అక్కడున్న అడవిలోనే నివసించేవాడంట. అలా ఒకరోజు ఆ గజేంద్రుడు తన యొక్క భార్యలందరితో కలిసి, అంటే మిగతా ఏనుగులు అనమాట, ఆడ ఏనుగులతో కలిసి అక్కడ నడుచుకుంటూ అక్కడ దారిలో ఉండే లత లేకపోతే రకరకాల ఏవైతే ఎంతో ముళ్ళ చెట్లున్నా అవన్నిటిని కూడా కదిపేస్తూ అక్కడి నుంచి దాటిపైన నడుచుకుంటూ లెక్క చేయకుండా నడుచుకుంటూ వస్తున్నాడు అంట, తిరుగుతున్నాడు, విహరిస్తున్నాడు. అలా విహరిస్తూ యద్గంధమాత్రాధరయో గజేంద్ర వ్యాఘ్రాధయో వ్యాలమృగస్సఖద్గా మహోరగాశ్చాపి భయాద్రవంతి సగౌర కృష్ణ సరభాషమర్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా ఏనుగు అదే గజేంద్రుడు వస్తున్నాడు, అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గజేంద్రుడి యొక్క సువాసన తెలుసుకొని ఇంకా మిగతా ఏనుగులు, పులులు, సింహాలు, ఇటువంటి ఎంతో క్రూరమైన మృగాలు కూడా, సర్పాలు కూడా, శరవాలు కూడా, అవన్నీ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోయాయంట. అలా జింకలు కూడా అక్కడి నుంచి పారిపోయాయంట, చామర అని జింకలు. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ, అంటే గజేంద్రుడు అంటే ఆయన నిజంగా అసలు రాజు అన్నమాట. అక్కడ ఆయన చూసి పులులు, సింహాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైన వ్యక్తి అక్కడ గజేంద్రుడు. వృకావరాహ మహిషర్క్షశల్య గోపుచ్చశాల్వార్కమర్కటాశ్చ అన్యత్ర క్షుద్రా హరిణా శశాదయస్ చరంత్యభీతా యదనుగ్రహేణ. సో ఇంకా ఏంటంటే అక్కడ ఇలా ఎన్నో పశువులు అయితే భయపడి వెళ్ళిపోయాయి భయంతో. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఏనుగు యొక్క గజేంద్రుడి యొక్క కృప కారణంగా ఇంకా కొన్ని పశువులు, నక్కలు, ఇంకా ఎలుగుబంట్లు, ఇంకా బర్రెలు, ఇంకా అటువంటి ఇంకా వానరులు, కోతులు, కుందేళ్ళు, ఇంకా మిగతా రకాల జింకలు, ఇంకా చిన్న చిన్న పశువులు చాలా మిగతావన్నీ కూడా ఏవైతే ఇంకెక్కడో ఉన్నాయి, ఎక్కడో తిరుగుతున్నాయి, అవన్నీ కూడా జంగల్లో, ఫారెస్ట్ లో, అడవుల్లో, అవన్నీ అలా వేరే చోట తిరుగుతున్నాయి అన్నమాట. అవన్నీ ఇంకా అవి ఏనుగుకేమి భయపడలేదు. కానీ విషయం ఏంటంటే అవి భయపడుతున్నా కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఈ ఏనుగుకి, గజేంద్రుడికి సమ్మానిస్తాయన్నమాట. అన్ని పశువులు కూడా అక్కడ, అంటే చెప్పాలంటే అన్ని పశువుల్ని కూడా గజేంద్రుడు తన నియంత్రణలో ఉంచుకున్నాడు అనమాట అక్కడ. అంటే అన్ని కూడా ఈ గజేంద్రుడి యొక్క కంట్రోల్లో ఉన్నాయి అక్కడ ఉన్న పశువులన్నీ. సో నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే 23-24 సఘర్మతప్త కరిభిః కరేణుభిర్వృతో మదచ్యుత్కరభిరనుద్రుతః గిరిం గరిమ్నా పరితః ప్రకంపయన్ నిషేవ్యమానో లికులైర్మదాశనైః సురోనిలం పంకజరేణురుషితం జిగ్రన్ విదూరాన్ మదవిహ్వలేక్షణః వృతస్వయూతేన త్రిశార్కితేన తత్ సరోవరాభ్యాసమతాగమద్రుతం. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఎంతో మంది ఇంకా
ఆడ ఏనుగులు తన భార్యలను తీసుకొని గజేంద్రుడు ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని, అంటే పిల్ల ఏనుగులు అందరిని తీసుకొని కూడా గజపతి ఆయనే మొత్తం నాయకుడు అక్కడ ఏనుగులకి. ఆయన ఈ త్రికూట పర్వతం మొత్తం వణికేల విధంగా నడుచుకుంటూ ఆయన ఒక బరువుతో ఆయన నడుస్తుంటే మొత్తం పర్వతం అంతా కంపిస్తుందంట, అంత పవర్ ఉంది ఆయనకి. అలా నడుచుకుంటూ మొత్తం ఆయన చెమట వస్తుంది అనమాట, అంటే అలిసిపోతున్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, అలిసిపోతున్నాడు. ఇంకా అంతేకాకుండా ఆయన నోట్లోంచి మద్యం కూడా పడుతుందంట, అంటే ఎంతో మదం ఎక్కిన ఏనుగు అనమాట, అంటే మద్యపానం కూడా చేస్తున్నాడు ఈయన గజేంద్రుడు. అలా ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాని తర్వాత అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న దూరం నుంచి ఆయనకి ఈ యొక్క కమలం పువ్వులు, పద్మ పువ్వుల యొక్క సువాసన ఆయనకు తగులుతుందంట. అంటే ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఒక కొలను ఉంది, ఆ కొలను నుంచి వచ్చే పద్మ పువ్వుల యొక్క సువాసన ఆయనకు తగలగానే అటువైపు వెళ్తున్నాడు, ఆ యొక్క కొలను వైపు. ఇంతకుముందు మనం వర్ణించారు కదా, ఆ కొలను దగ్గరికే వెళ్తున్నాడు అనమాట. ఈ విధంగా ఆయనకి ఇప్పుడు చాలా దాహం వేస్తుంది. సో అందరితో కలిసి ఆ దాహాన్ని తీర్చుకోవడానికి వెంటనే ఆ కొలను యొక్క ఒడ్డుకు వచ్చేసాడు అనమాట. దాని తర్వాత విఘాయ తస్మిన్ అమృతాంబు నిర్మలం హేమారవిందోత్పరేణురూషితం పౌరికామం నిజ పుష్కరోద్ధృతం ఆత్మానమద్భీష్ణపయన్ గతక్లమః. సో ఈ గజేంద్రుడు తర్వాత ఇంకా కొలునులోకి ప్రవేశించి స్నానం చేశాడు. ముందు నీళ్లతో స్నానం చేసి ఆయన అలసటను పోగొట్టుకున్నాడు, ఫ్రెష్ అయిపోయాడు అనమాట. దాని తర్వాత ఆయన యొక్క తొండంతో అక్కడ ఎంతో క్రిస్టల్ క్లియర్, చల్లటి మంచి స్వచ్ఛమైన నీరు, ఆ నీటిలో ఉన్న ఆ యొక్క నీటిని తాగి, అంటే ఆయనకి సంతృప్తిగా, ఎంత సంతృప్తికరంగా కావాలి, ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు తాగేశాడు అనమాట. సో అలా స్నానం చేసి నీళ్లు తాగి ఫ్రెష్ అయిపోయారు అనమాట. సపుష్కరేణోద్ధృత శిక్రాంబుధిర్ నిపాయయన్ సంస్నపయన్యతాఘిరిః ఘృణీకరేణు కరభాంశ దుర్మధో నాచష్టకృచ్ఛ్రం కృపణో జమాయయా. ఇక్కడ ఈ యొక్క గజేంద్రుడిని ఒక మనిషితో పోల్చి చెప్తున్నారు. ఎలాగైతే ఒక మనిషి ఎవరికైతే ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేదో, ఇంకా అతను ఎంతో భౌతిక ఆసక్తితో, తన యొక్క పరివారంతో ఆసక్తితో ఉన్న వ్యక్తి లాగే మాయామోహితుడై ఉన్న వ్యక్తి లాగే ఇక్కడ ఈ ఏనుగు కూడా అలా మోహించబడి తన యొక్క పరివారం, పిల్లలు అందరితో కలిసి ఆ మాయామోహితమై ఈ యొక్క నీటిలో స్నానం చేస్తూ, నీటి తాగుతూ, దాని తర్వాత ఈ యొక్క గజేంద్రుడు ఏం చేశాడంటే ఆ తొండంతో ఇంకా నీటినన్నిటిని కూడా తీసుకొని లోపలికి మిగతా ఆడ ఏనుగులు, పిల్ల ఏనుగుల పైన కూడా చల్లుతున్నాడంట. అంటే ఇలా ఎంతో కష్టం పడుతున్నా కానీ అతనికి ఏమి పట్టించుకోలేదన్నమాట. కొంచెం కష్టం కలిగినా కానీ ఆ పని చేస్తున్నాడు అనమాట. తం తత్ర కశ్చిన్ నృపదైవ చోదితో గ్రాహో బలీయాం శరణేరు సగ్రహీత్ యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథా బలం సోత్తిబలో విచక్రమే. సో ఇప్పుడు ఇదంతా ఓకే, కరెంట్ పోయింది, పర్వాలేదు, విల్ కంటిన్యూ. ఈ విధంగా ఇప్పుడు ఇదంతా దైవం యొక్క నిర్ణయం. దాని ప్రకారంగా ఇప్పుడు ఏం జరిగింది అంటే, దైవ చోదితో అక్కడ ఒక ఎంతో శక్తివంతమైన క్రొకడైల్, అంటే ముసలి, అది వచ్చి దాని కోపం వచ్చేసింది అనమాట. నీళ్ళల్లో ఇప్పుడు ఈ గజేంద్రుడు ఇలా ఆడుతుంటే, వేరిస్తుంటే అక్కడ డిస్టర్బ్ అయిపోయింది. అక్కడ నివసిస్తున్న ముసలి లోపల డిస్టర్బ్ అయిపోయి కోపం వచ్చి ఈ యొక్క ఏనుగు పైనే ఆక్రమణ చేసింది అనమాట. వెళ్ళి
ఏనుగు యొక్క ఈ గజేంద్రుడి యొక్క కాలును పట్టుకుంది అనమాట, కొరికేసింది కాలును. ఇప్పుడు గజేంద్రుడు చాలా స్ట్రాంగ్. గజేంద్రుడు చాలా స్ట్రాంగ్ అనమాట. సో గజేంద్రుడు చాలా స్ట్రాంగ్ అయినా కానీ ఇక్కడ చాలా ప్రయత్నించాడు. ఆ యొక్క మొసలి ఏదైతే పట్టుకుందో ఆ మొసలి పట్టుకున్న ఆ మొసలి నుంచి ఆ పట్టు నుంచి వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించాడు అనమాట. కానీ ఇదేంటంటే దైవం పంపించిన ప్రమాదం కాబట్టి అతను వెంటనే ఆ మొసలి పట్టు నుంచి తను తాను వదిలించుకోలేకపోయాడు. సో ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాడు అనమాట గజేంద్రుడు. సో ఆ విధంగా ఇప్పుడు గజేంద్రుడు ఇరుక్కున్నాడు. నెక్స్ట్ 28వ శ్లోకం. 1 సెకండ్, ఇక్కడ కరెంట్ పోయింది. యా, విల్ కంటిన్యూ. 28వ శ్లోకం చూద్దామంట. తతాతురం యూతపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయస విచుకృషోర్దీనధియో పరే గజ పార్ష్ణీగ్రహాస్తారయుతుం న చాశకం. తర్వాత గజేంద్రుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా ముసలి పట్టేసుకుంది ఇప్పుడు గజేంద్రుడిని. అది గమనించిన తన యొక్క భార్యలు వాళ్ళందరూ కూడా ఏడవడం స్టార్ట్ చేశారంట, విలపించడం స్టార్ట్ చేశారంట. అయ్యో, ఇలాంటి పరిస్థితిలో పడిపోయాడు మా భర్త అని. అలా అక్కడ మిగతా ఏనుగులు కూడా ఉన్నాయి, వేరే ఏనుగులు కూడా. అవన్నీ కూడా గజేంద్రుడిని ఎలాగైనా ఈ యొక్క ముసలి భార్య నుంచి రక్షించడానికి చాలా సహాయం చేయడానికి ప్రయత్నించాయంట, చాలా ట్రై చేశాయంట. కానీ ఎంత వెనకాల నుంచి లాగినా కానీ ఈ గజేంద్రుని పట్టుకొని ఆ ముసలి నుంచి రక్షించలేకపోయారు, ముసలి భార్య నుంచి వదిలించలేకపోయారు ఈ గజేంద్రుడిని. ఇప్పుడు ముసలి పట్టుకుందనమాట, ఇప్పుడు అది వదలట్లేదు. దాన్ని వదిలించడానికి ఎంత ప్రయత్నించినా గజేంద్రుడి వల్ల అవ్వట్లేదు, తన భార్యలు ఇంకా తన బంధువులు మిగతా ఏనుగుల వల్ల కూడా అవ్వట్లేదు అన్నమాట. సో ఇప్పుడు గజేంద్రుడు ఇరుక్కున్నాడు అనమాట. నియుధ్యతోరేవం ఇభేంద్రనాక్రయోర్ వికర్షతోరంతరతో బహిర్మితః సమాసహస్రం వ్యగమం మహీపతే సప్రాణయోశ్చిత్రమమం సతామరాః. సో ఇక్కడ మనకు శుకదేవ గోస్వామి పరీక్షితుడు చెప్తున్నాడు, ఓ రాజా, ఆ విధంగా ఇంకా ఏనుగు గజేంద్రుడు ఆ మొసలితో పోరాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మొసలేమో ఆ గజేంద్రుని ఇంకా నీళ్ళల్లోకి లాగుతుంది, గజేంద్రుడేమో మొసలుని భూమిపైనకి లాగుతున్నాడు. ఆ విధంగా ఇద్దరు ఒకరినొకరు లాగుతూ ఒక విధంగా పోరాడుతున్నారు. గజేంద్రుడు తనను రక్షించుకోవడానికి చాలా పోరాడుతున్నాడు. అలా పోరాటం ఎన్ని రోజులు కొనసాగిందంటే 1000 సంవత్సరాలు. ఈ యొక్క పోరాటం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారంట. 1000 సంవత్సరాల వరకు వాళ్ళు ఇద్దరు, గజేంద్రుడు ఇంకా మొసలి, పోరాడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఉంది, తర్వాత తాత్పర్యంలోకి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు ప్రభుపాదులు గారు, చర్చించుకుందామంట. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేన మహానభూద్వ్యయః వికృష్యమాణస్య జలే వసీదతో
విపర్యయో భూత్ సకలం జలౌకసః. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇలా ఇద్దరిని లాగుతున్నారు. అంటే గజేంద్రుడు ఆయన వదిలించుకొని భూమి మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా ఆ యొక్క ముసలేమో గజేంద్రుడిని ఇంకా నీళ్ళలోకి లాగుతుంది అనమాట. సో ఇద్దరు ఇలా లాగడం జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలైనా కానీ అది గొడవ అనేది జరుగుతుంది, పోరాటం అనేది జరుగుతుంది. మెల్లిగా ఏముందంటే ఈ గజేంద్రుడి యొక్క స్ట్రెంగ్త్, బలం అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. గజేంద్రుడి యొక్క బలం తగ్గిపోతుందంట. ఎందుకంటే గజేంద్రుడు ఆయన యాక్చువల్ ఏంటంటే ఏనుగు అనేది భూమి మీద నివసించే యానిమల్ కదా. భూమి మీద అయితే గజేంద్రుడు అందరికన్నా శక్తివంతమైన వ్యక్తి, అంటే పశువు. కానీ నీటికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఉండడం అనేది గజేంద్రుడి యొక్క ప్లేస్ కాదు. దాని కారణంగా నీటిలో ఉండేది మొసలి కాబట్టి, తన ప్రదేశంలో ఉంది కాబట్టి మొసలి చాలా శక్తివంతంగా ఉండి ఇక్కడ గజేంద్రుడి యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది. ఇంకా అక్కడ ముసలి యొక్క శక్తి పెరుగుతూ ఉంది. సో ఈ విధంగా మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల యొక్క శక్తి అన్ని కూడా గజేంద్రుడి తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా ముసలిది ఏంటంటే పెరిగిపోతూ ఉంది. ఈ విధంగా ఇప్పుడు మెల్లగా ఏం జరిగిందంటే ఈ విధంగా 1000 సంవత్సరాల్లో గజేంద్రుడు చాలా వీక్ అయిపోయాడు అనమాట. యాక్చువల్లీ ఇది గజేంద్రుడు కూడా అర్థమైపోతుంది, నేను మెల్లిగా క్షీణించిపోతున్న శక్తి. సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏం జరిగిందంటే బేసికల్లీ ప్రభుపాల్ వారు వర్ణిస్తున్నారు, గజేంద్రుడు అంటే నీళ్ళల్లో ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు తిండి తిప్పలు ఏం లేవు అనమాట. ఓన్లీ పోరాడుతున్నాడు. ఆయనకి ఏంటంటే అది న్యాచురల్ కాదు ఇప్పుడు నీళ్ళల్లో ఉండడం. కాబట్టి అక్కడ ఉండడం ఆయన కష్టంగా కూడా ఉంది. ప్లస్ ఇంకా ఆయనకి తినడానికి కూడా ఏం లేదు. కాబట్టి మెల్లిగా శక్తి అనేది తగ్గిపోతుంది, క్షీణించిపోతూ ఉంది. కానీ మొసలి ఏంటంటే అది తన ఇంట్లోనే ఉంది, తన ఏరియాలో ఉంది, తనకి ఫుడ్ అన్ని రెగ్యులర్ గా దొరుకుతున్నాయి కాబట్టి అది పవర్ఫుల్ గానే ఉందన్నమాట. సో అందుకనే క్రొకడైల్ మొసలికి ఏంటంటే అది ఏం సమస్య లేదు, కానీ ఏనుగుకి మాత్రం అక్కడ సమస్య ఉంది. అందుకే శక్తి అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయం గురించి ఇక్కడ చెప్తున్నారు. మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం నేర్చుకోవాల్సిన శిక్షణ ఏంటంటే, మనం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భక్తి మార్గంలోకి వచ్చారు అంటే మాయ పైన యుద్ధం మొదలు పెట్టేశారనమాట. సో మాయతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం కూడా అలా చూసుకోవాలన్నమాట. గజేంద్రుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మెల్లిగా ఆయన శక్తి అనేది క్షీణించుకుంటూ పోతుంది. సో ఇప్పుడు ఆయనకి శక్తి తగ్గిపోయింది, ఇప్పుడు యుద్ధం చేసే శక్తి లేదు ఆయనకి ఇంకా. సో ఆ విధంగా మనం కూడా అలాంటి గజేంద్రుడి యొక్క పరిస్థితి మనకి ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు గజేంద్రుడు ఏ పరిస్థితిలో యుద్ధం చేస్తున్నాడంటే ఆ ఉన్న పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. ఆ చోట్లో యాక్చువల్లీ గజేంద్రుడు యుద్ధం చేయాలంటే భూమి మీద యుద్ధం చేయాలి, కానీ ఇప్పుడు నీళ్ళల్లో యుద్ధం చేస్తున్నాడు, అది ఆయన ప్రదేశం కాదు. సో కనుక అతను ఆ శక్తి అనేది అతనికి లభించట్లేదు, శక్తి క్షీణించుకుంటూ పోతుంది. సో అలాగే మనము కూడా మన యొక్క భక్తిలో ఉన్నప్పుడు, భక్తి చేసుకుంటున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఎలాంటి వాతావరణంలో మనం ఉండాలంటే అక్కడ మనం ఉన్న పరిస్థితుల్లోంచి మనం మాయతో సరిగ్గా యుద్ధం చేసుకోగలగాలి. అంటే బేసికల్లీ ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం రాస్తున్నారంటే, మనము సరైన వర్ణాశ్రమంలో ఉంటే అప్పుడు అక్కడ నుంచి మనం కరెక్ట్ గా, అంటే మనకి ఏ వర్ణ ఏ ఆశ్రమం సూట్ అవుతుందో ఆ ఆశ్రమంలో ఉంటే మనం మాయతో సరిగ్గా యుద్ధం చేయడానికి కావాల్సిన శక్తి, మానసిక శక్తి గాని, ఈ అన్ని రకాల శారీరక శక్తి గాని, అన్ని రకాల మన ఉత్సాహం గాని అన్ని కూడా మనకి లభిస్తాయి అన్నమాట.
అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు, ఎవరైతే ఇక్కడ సైనికులు ఉన్నారో ఈ కృష్ణ భావనామృతం ఇస్కాన్ లో, వాళ్ళందరూ కూడా సరైన శక్తి, శారీరక శక్తి, ఉత్సాహం, ఇంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి. అంటే ఫిట్ గా ఉండాలన్నమాట. అలా ఫిట్ గా ఉండాలి అంటే వాళ్ళకు ఏది సెట్ అవుతుందో దాని ప్రకారం ఆ వర్ణాశ్రమంలో ఉండాలి. సో ప్రభుపాల్ వారు చాలాసార్లు అన్నారు అందరూ కూడా సన్యాసం తీసుకోవాలి అది అని. కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తుంది ఏంటంటే, కలియుగంలో అయితే అసలు శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే సన్యాసం ఎవరు తీసుకోకూడదు. ఎందుకు అంటే వర్జితం. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫల పైత్రికం దేవరేణ సుతోత్పత్తిం కలౌ పంచా వివర్జయేత్. సో ఇవి 5 విషయాలు ఈ యొక్క కలియుగంలో వర్జించారనమాట. అందులో ఒకటి సన్యాసం. ఎందుకంటే సన్యాసంలో పాటించవలసిన నియమాలు ఇంకా వ్రతాలు చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇక్కడ కలియుగ వాసులు పాటించలేరు కాబట్టి సన్యాసం సరిగ్గా పాటించకపోతే మరి మీకు శక్తి ఉండదు. అందులో మీరు అక్కడ సరిగ్గా సన్యాసం పాటించలేకపోతే మీరు పతనం అయిపోతారు. అంటే మాయతో యుద్ధంలో ఓడిపోయినట్టే, అవునా? సో పతనం అయిపోతే ఇంకా మాయతో యుద్ధం చేయలేరు మీరు. కాబట్టి ప్రభుపాల్ వారు ఏమంటారంటే, అలా ప్రతి ఒక్కరూ సన్యాసాశ్రమం తీసుకోలేరు కాబట్టి మీరు కావాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, గృహస్థాశ్రమంలో ఉండి మీరు యుద్ధం చేయండి మాయతో. అంతేగాని యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. అంటే బేసికలీ మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తి చేసుకోవాలి, అంటే మాయతో యుద్ధం చేయాలి. సో భక్తి చేసుకోవాలి అంటే సన్యాసం తీసుకొని భక్తి చేసుకోవాలని ఏం లేదు. అది ఇప్పుడు సన్యాసం తీసుకోవాలంటే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండాలన్నమాట. అలా ఉండలేకపోతే వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో వెళ్ళి కూడా భక్తి చేసుకొని మాయతో యుద్ధం కంటిన్యూ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనకి మహాప్రభు చెప్పింది, స్థానే స్థిత శృతిగతాం తనుగా మనోభి. సారీ, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలేదు, మీరు ఆశ్రమంలో ఉండి పర్వాలేదు, మీరు ఆశ్రమంలో ఉండే ఈ యొక్క భక్తి చేసుకొని మాయతో యుద్ధం చేయొచ్చు. ఎప్పుడు కూడా యుద్ధాన్ని త్యాగం చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 31వ శ్లోకం. నెక్స్ట్ ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి అంతే, 33 వరకే ఉన్నాయి. సో మనం చూసి కంప్లీట్ చేద్దాం ఈ అధ్యాయం ఈరోజు. ఇత్తం గజేంద్ర సయదాపి సంకటం ప్రాణస్య దేహి వివశో యదృచ్ఛయా అపారయన్నాత్మ విమోక్షనే చిరం దత్యా విమాం బుద్ధిమతాభ్యపద్యతే. ఎప్పుడైతే ఈ యొక్క గజేంద్రుడు చూశాడు, నేను ఇప్పుడు ఈ యొక్క ముసలి యొక్క ముసలి ఇప్పుడు నన్ను పట్టుకుంది, ఇదంతా కూడా ఈ విపదలో నేను ఆపదలో పడ్డాను, ఇదంతా దైవం యొక్క నిర్ణయమే. కాబట్టి ఇప్పుడు నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఈ గజేంద్రుడి పరిస్థితిలో, అంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కూడా గెలవలేక పోయాడు. ఇంకా అంతేకాకుండా ఓడిపోతున్నాడు. అంటే గజేంద్రుడు మెల్లిమెల్లిగా ఆయన శక్తి క్షీణించిపోతుంది. సో ఆయనకు భయం వేసింది, ఇంకా ఇలాగైతే కొంచెం సమయం తర్వాత నేను ఈ ముసలి చేతిలో చచ్చిపోతాను. సో మరి ముసలి చేతిలో చచ్చిపోకుండా నన్ను నేను రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఫైనల్ ఒక నిర్ణయానికి వచ్చాడంట. అది ఏం నిర్ణయం చూద్దామంట. ఆ నిర్ణయం ఏంటంటే బేసికలీ భగవంతుడిని ప్రార్థించుకుంటాడు, ఇంకా భగవంతుడి యొక్క శరణును వేడుకుంటాడు అన్నమాట. సో ఇలా ఒక్కొక్కసారి ఎవరైనా భక్తులు, ఎవరైనా వ్యక్తులు, ఇప్పుడు గజేంద్రుడు మీరు చూస్తున్నారు, అదేను ఒక యాక్చువల్లీ ఎలిఫెంట్, పశువు. అటువంటిది పశువుల కంటే అసలు భగవంతుడు భక్తి అనేవి ఉండవు. కానీ ఈ గజేంద్రుడు స్పెషల్ అన్నమాట. ఈ గజేంద్రుడు చాలా స్పెషల్. ఇంకా ఇలా ఎవరైనా వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చిన, నార్మల్ టైంలో రాకపోయినా కనీసం ఆపదలో ఉన్నప్పుడైనా భగవంతుడి దగ్గరికి వస్తే వాళ్ళు కూడా పుణ్యాత్ములే. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఎవరికైతే భగవంతుడి మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తారు, అంతే కదా. మీరు ఆపదలో ఉన్నప్పుడు
ఎవరిపైన మీకు నమ్మకం ఉంటే, ఎక్కడికి వెళ్తే నా ఆపద నుంచి నేను బయటపడతాను అనే నమ్మకం ఉంటుందో అక్కడికి మీరు వెళ్తారు. అవునా? సో ఇప్పటి వరకు ఆ ఏనుగు అంటే గజేంద్రుడు సొంతంగా ప్రయత్నించాడు, కానీ అది కుదరలేదు. కాబట్టి ఇక ఫైనల్ గా డిసైడ్ అయిపోయాడు అనమాట. సో ఫైనల్ గా ఇంకా నేను ఇక్కడ నుంచి భగవంతుడిని శరణం తీసుకోవడం బెస్ట్ అని డిసైడ్ అయిపోయాడు. సో అందుకనే ఇతను కూడా ఒక పుణ్యాత్ముడు అనమాట. సో పాపాత్ములు అయితే ఎవరు భగవంతుడి దగ్గరికి ఎప్పుడు భగవంతుడి ఆశ్రయానికి వెళ్ళరు, ఆయనకి శరణాగతులు అవ్వరు. కానీ ఇక్కడ గజేంద్రుడు ఎలాగైతే భగవద్గీతలో చెప్పారో నాలుగు రకమైన వ్యక్తులు భగవంతుడిని ఆశ్రయిస్తారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతరిషభ. సో అలా ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదో అవసరం వచ్చినప్పుడు, లేకపోతే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం, లేకపోతే ఏదో కోరుకొని అసలు ఇది ఇక్కడ ఏముందని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఏదో 4 కారణాల వల్ల వస్తారు భగవంతుడి దగ్గరికి. అందులో ఇప్పుడు గజేంద్రుడు ఇలా ఆపదలో వచ్చాడు కాబట్టి ఆయన కూడా ఒక పుణ్యాత్ముడు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే బేసికలీ భగవంతుడి పైన నమ్మకం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 32వ శ్లోకం. నమామి మే జ్ఞాతయాతురం గజ కుతకర్ణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాశేన విధాతురావృతో ప్యహం చ తం యామి పరంపరాయణం. సో అప్పుడు గజేంద్రుడు ఆలోచిస్తున్నాడు అనమాట, ఇక్కడ ఇంకా ఎన్నో ఏనుగులు ఉన్నాయి, వాళ్ళందరూ నా బంధువులు మిత్రులు, అయినా వాళ్ళందరూ ఎవరు కూడా నన్ను ఈ ఆపద నుంచి రక్షించలేకపోయారు. అలాంటప్పుడు ఇంకా నా యొక్క భార్యల గురించి ఏం చెప్పను, వాళ్ళు ఎలాగో ఏమి చేయలేకపోతున్నారు, ఇదంతా కూడా దైవ నిర్ణయమే. నేను ఈ విధంగా నా పైన దాడి చేయడం, ఈ యొక్క ముసలి నన్ను దాడి చేయడం అనేది దైవ నిర్ణయమే. కాబట్టి నేను ఇప్పుడు భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి. ఆయన ఒక్కడే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే వారికి ఆశ్రయం కలిగించేది ఆ భగవంతుడు ఒక్కడే. కాబట్టి నేను ఈ భగవంతుడిని ఆశ్రయించాలి అనేసి ఇప్పుడు ఇక్కడ గజేంద్రుడు డిసైడ్ అయిపోయాడు అనమాట. సో ఈ విధంగా ఈ భౌతిక జగత్తే అటువంటిది. చూసారా, ఇక్కడ ఎంత అద్భుతమైన సౌందర్యమైన వాతావరణం అంతా బానే ఉంది, కానీ అక్కడ కూడా విపద, పదం పదం యత్ విపదం అంటే ప్రతి పదంలో కూడా విపదం ఉందన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. అది స్వర్గలోకమైనా సరే, ఏ లోకమైనా సరే. సో ఇక్కడ ఇంత సౌందర్యవంతంగా ఉన్న పర్వతంలో కూడా ఇప్పుడు ఇంత మంచి వాతావరణంలో ఉన్నా కానీ గజేంద్రుడు ఇక్కడ కూడా ఆపదలో పడిపోయాడు అనమాట. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఇలా ఒక్కొక్కసారి చాలా మంది అనుకుంటారు, ఒకసారి మంచి ఇల్లు, మంచి బంగ్లా, మంచి కారు, మంచి ఫ్యామిలీ, ఇలా మంచి జీవితం ఉంటే సరిపోతుంది, ఇంకా మనం ఆనందంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అమెరికాలో చాలా మంది దగ్గర డబ్బు ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంది, అందరూ కార్లు వేసుకొని తిరుగుతున్నారు, చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అవునా? సో అంటే మీకు కారు ఉంది కదా అనేసి తిరిగినంత మాత్రాన ఎంజాయ్ చేయొచ్చు, ఏం కాదనుకోకూడదు. అక్కడ కూడా ఆపద ఉంది. హైవే మీద కారు స్పీడ్గా నడిపితే ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. కాబట్టి మనము ఏదో మన దగ్గర కొన్ని సౌకర్యాలు దొరికిపోయాయి కాబట్టి ఉండడానికి, తిరగడానికి, నేను చాలా మంచి ప్లేస్ లో ఉన్నాను, ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ హ్యాపీ అనుకుంటే తప్పే. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి భౌతిక ప్రపంచంలో, ఎప్పుడైనా సరే ఈ యొక్క ఆపద, విపద అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. అందుకనే రక్షణ కల్పించేది భగవంతుడు మాత్రమే, ఇంకెవ్వరు కాదు మనం రక్షించేది. అలా భగవంతుడి దగ్గరికి పుణ్యాత్ములు వెళ్తారు. ఎవరైతే మూర్ఖులో, నాస్తికులు, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి ఆశ్రయానికి వెళ్ళరు. ఇక్కడ గజేంద్రుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు అనమాట భగవంతుడిని ఆశ్రయించి. ఇంకా లాస్ట్ శ్లోకం చూద్దాము. యః కశ్చనేషో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాదభిధావతో వృషం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాన్ మృత్యు ప్రధాగత్యరణం తమీమహి. సో ఇక్కడ భగవంతుడు ఎవరనేది ఎవరికి చాలా మందికి తెలియదు. అవునా? ప్రతి ఒక్కరికి భగవంతుడు ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. కానీ అందరికి ఈ విషయం అర్థమవుతుంది, భగవంతుడు అందరికన్నా శక్తివంతులు, అందరికన్నా ప్రభావశాలి అని.
కాబట్టి ఈ కాల రూపంలో అందరినీ కూడా ఈ కాలం వినాశనం చేస్తుంది, అన్నిటిని కూడా. ఈ విధంగా ఈ కాలసర్పంతో భయపడి, కాలసర్పంలో అందరూ కాలసర్పం ద్వారా చనిపోవాల్సిందే, కాలసర్పం. సో ఎవరైతే ఇలా కాలసర్పానికి భయపడి భగవంతుడిని ఆశ్రయిస్తారో భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడు, రక్షణ కల్పిస్తాడు. ఎందుకంటే ఈ మృత్యు కూడా భగవంతుడికి భయపడి పారిపోతుంది. కాబట్టి నేను ఈరోజు భగవంతుడికి, ఆ శక్తిశాలి అయిన పరమేశ్వరుడికి, భగవంతుడికి ఎవరైతే అందరికీ ఆశ్రయం ఇస్తారో, అసలైన ఆశ్రయం ఇస్తారో ఆయనకి నేను శరణాగతం అవుతాను అనేది అనేసి ఇక్కడ ఆశ్రయించుకుంటున్నాడు గజేంద్రుడు. సో భగవంతుడు బేసికల్లీ ఆయన అవతారం చేసుకుంటాడు భక్తుల్ని రక్షించడం కోసం, అవునా? ఈ విధంగా ఈ భగవంతుడు భయానికే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ మొత్తం సృష్టి నడుస్తుంది, సృష్టిని పాలించేది, రక్షించేది అందరినీ కూడా భగవంతుడే, పోషించేది కూడా. సో ఈ విధంగా మనం భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడికి శరణాగతం అవ్వాలి, భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడికి శరణాగతం అవ్వాలి. సో అది ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు గజేంద్రుడు భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు, భగవంతుడికి శరణాగతం అవ్వాలి అని అనుకుంటున్నాడు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మృత్యువుకి భయపడతారు, కానీ ఈ మృత్యువు నుంచి ఎవరు బయటపడగలరు అంటే భక్తుడు మాత్రమే. ఎలా? భక్తులు చనిపోరా అండి? భక్తులు చనిపోరా? భక్తులు కూడా చనిపోతారండి, కానీ భక్తులు చనిపోతారు, కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతం అవుతారో వారికి ఈ శరీరమే లాస్ట్ అన్నమాట. ఈ శరీరం ఇంకా లాస్ట్, దీని తర్వాత మళ్ళీ శరీరం ఉండదు. అంటే ఏంటి? ఈ శరీరమే లాస్ట్ అంటే మళ్ళీ మృత్యు ఉండదు అనమాట. ఇప్పుడు జరిగే మృత్యువే లాస్ట్ మృత్యు భక్తులకి, కాబట్టి మృత్యుని జయించేస్తారు, మళ్ళీ చావాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఎవరైతే భగవంతుడికి శరణాగతం అవ్వరో వాళ్ళు మళ్ళీ చావాల్సి వస్తుంది. అదే భగవంతుడు ఎవరో అర్థం చేసుకుని భగవంతుడికి శరణాగతం అయిపోతే త్యక్త్వా దేహం పునర్జన్మ నైతిమామేతి సువర్జన, మళ్ళీ మనకి జన్మ ఉండదు, కాబట్టి మనం మృత్యుని జయించవచ్చు. ఇప్పుడు ఏనుగు ఇక్కడ గజేంద్రుడు మృత్యుకి భయపడి ఈ యొక్క మొసలి అనే కాలసర్పం నుంచి బయటపడడానికి, బతకడానికి ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించాడు, భగవంతుడి యొక్క శరణు కోరుకుంటున్నాడు. సో ఇలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందాలంటే, జన్మ మృత్యు చక్రం నుంచి ముక్తి పొందాలంటే మనము భగవంతుడికి శరణాగతం అవ్వాలన్నమాట. సో ఇప్పుడు భగవంతుడికి శరణాగతమై ప్రార్థనలు ఏవైతే ఉంటాయో, గజేంద్రుడి యొక్క ప్రార్థనలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ ప్రార్థనలు వచ్చేసి నెక్స్ట్ చాప్టర్, 3rd చాప్టర్. సో మనం ఈ ప్రార్థనలు రేపు చూద్దామంట, గజేంద్రుడి యొక్క ప్రార్థనలు మోస్ట్లీ రేపు ఎల్లుండి చర్చించుకుంటాము. సో ఈరోజు ఇక్కడే నేను నిలిపివేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, అనేక ధన్యవాదాలు. అందరూ ఓపిక విన్నారు ఇప్పటివరకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.